నమస్తే, నేను సానా. వెల్కమ్ టు ఎల్జీ ప్రో కాలేజ్ వైబ్ ప్రోగ్రామ్. విద్యార్థి దశలో ఉన్నప్పుడు నాణ్యమైన విద్యతో పాటు ఒక మంచి కళాశాల వాతావరణం కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఒక మంచి కళాశాల విద్యార్థి నైపుణ్యాలకి సరిపోయేలాగా అద్భుత ఉపాధి అవకాశాలని కల్పిస్తూ అధిక సంపాదన సామర్థ్యాన్ని పెంచుతూ ఒక మంచి పౌరుడిలాగా తీర్చిదిద్దుతుంది. మంచి కళాశాల అలాగే విద్యార్థి నైపుణ్యాలకు సరిపోయేలాగా సెట్ అయితే ఈ రెండు కలయిక విద్యార్థికి విజయవంతమైన కెరీర్ ని అందిస్తాయి. మా జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి మంచి కళాశాలలో చదువుకోవాలని బెస్ట్ కాలేజ్ అన్వేషణలో ఉన్న వాళ్ళ కోసమే ఈ వీడియో. ప్రస్తుతం మనమైతే బండ్లగూడలో ఉన్న మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్యాంపస్ లో ఉన్న ఏఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్నాం. మరి ఈ కాలేజ్ విశిష్టత ఏంటి, కాలేజ్ వాతావరణం ఏంటి, ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఇక్కడ చదువుకునే పిల్లలకి ప్లేస్మెంట్స్ విషయంలో ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారని పూర్తి వివరాలు తన మాటలోనే తెలుసుకుందాం రండి. మహావీర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సెక్రటరీ గారు సురేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి ఈ కాలేజ్ కి అక్రిడిటేషన్ ఏ విధంగా వచ్చింది, యూజీసీ అటానమస్ కాలేజ్ గా ఎలా మారింది, అలాగే ఈ కాలేజ్ కి సంబంధించిన పూర్తి వివరాలు తన మాటలను తెలుసుకునే ప్రయత్నించారు. సార్ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని సింగిల్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ధన్యవాదాలు సార్. అసలు ఈ కాలేజ్ ని ఏ లక్ష్యంతో ప్రారంభించారు? ఈ కాలేజ్ 2001 లో ప్రారంభించడం జరిగింది. 2001 లో ప్రారంభించేప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ ఏంటంటే ఒక మండలికి ఒక కాలేజ్ రావాలి అనేటువంటి దానిపైన గవర్నమెంట్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అట్లా ఈ యొక్క బండ్లగూడ మండలిలో ఈ యొక్క విద్యా సంస్థను స్థాపించడానికి నేను మరియు మా అన్న సుదర్శన్ రెడ్డి గారు వారికి లేదు కాబట్టి మేమిద్దరం కలిసి ఆ యొక్క విద్యా సంస్థను స్థాపించడం జరిగింది. అయితే ఇక్కడ ఇది సిటీకి దగ్గరలో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ఏరియా కొద్దిగా బ్యాక్వర్డ్ ఉంది. దాంట్లో మేము ఇది మా సొంత ల్యాండ్ ఉండే కాబట్టి ఈ సొంత ల్యాండ్లో ప్రారంభించాలి. కాబట్టి మేము ఇనిషియేట్ చేసి మాకు పర్మిషన్ రావడం జరిగింది ఏసీటీ నుండి. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అన్ని రకాలుగా వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే పర్టికులర్లు ఏంటంటే ఈ రంగారెడ్డి సరౌండింగ్, హైదరాబాద్ సరౌండింగ్లో ఏవైతే 1-2 కాలేజెస్ తప్ప మిగతా ఉండకపోయింది. కానీ ఆ రోజు విద్యా సంస్థ ద్వారా మనకేంటంటే ఎక్కువ మంది విద్యార్థులు మనకు ఇంజనీరింగ్ చేయాలి అనేటువంటి సంకల్పం అందరికీ ఉంది. కానీ ఆ రోజు ఫెసిలిటీస్ లేవు కాబట్టి మేము ఈ యొక్క ల్యాండ్ని కాలేజీగా మార్చి మేము ఈ యొక్క విద్యా సంస్థను స్థాపించాము. విద్యార్థులకు సామాన్యమైనటువంటి విద్యార్థులు కూడా చదువుకునే విధంగా వారికి మనం ప్రొవైడ్ చేయాలి. ఇదొక విద్యార్థులు ఏ రకంగానైతే ఇబ్బందులు పడుతున్నారో వేరే స్టేట్ పోయి చదువుకునేటువంటి రోజుల్లో మన తెలంగాణలో అంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది ఈ యొక్క ప్రాంతంలో అభివృద్ధి చెందాలి అనేటువంటి లక్ష్యంతో మా యొక్క ల్యాండ్ని ఇక్కడ విద్యా సంస్థగా మార్చడం జరిగింది. సో పాస్ట్ 5 years నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కి గోల్డ్ మెడల్ వస్తుంది. ఏంటి సార్ మీ సీక్రెట్? అంటే రియల్గా చెప్పాలంటే ఈరోజు అన్ని విద్యా సంస్థలు కేవలం కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ నిర్వహిస్తున్నాయి. కానీ మా యొక్క విద్యా సంస్థ యొక్క ప్రత్యేకత ఏంటంటే కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అంటే మెకానికల్, సివిల్, ఏరోనాటికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ లాంటి బ్రాంచెస్ అన్నీ కూడా ఈ యొక్క విద్యా సంస్థలో ఉన్నాయి. ఈ యొక్క మహావీర్ ఎడ్యుకేషనల్ సొసైటీకి ఈ క్యాంపస్లో 2 విద్యా సంస్థలు ఉన్నాయి. ఒకటి మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2001లో ప్రారంభమైంది. అదే రకంగా ఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే అంజమ్మ ఆగిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది దీని పక్కనే ఇంకో విద్యా సంస్థ ఉంది. ఇదే క్యాంపస్. కాబట్టి అది మా మదర్ ఫాదర్ పేర్ల పైన స్థాపించడం జరిగింది. 2010లో స్థాపించడం దాన్ని. కాబట్టి అందులో ఆల్మోస్ట్ సేమ్ కోర్సెస్ ఉంటాయి. అయినప్పుడు కూడా ఈ యొక్క మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
అటానమస్గా 2023లో మాకు రావడం జరిగింది. 2023లో న్యాక్ ఏ గ్రేడ్ కూడా రావడం జరిగింది. సార్ ఈ న్యాక్ ఏ గ్రేడ్ అనేది ఏ బేసిస్ పైన వస్తుంది? న్యాక్ ఏ గ్రేడ్ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా ఈ న్యాక్ రావడం జరుగుతుంది. అయితే న్యాక్ ఏ గ్రేడ్ రావాలంటే దానికి ఒక ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాలన్నీ కూడా మనం మన యొక్క విద్యా సంస్థలో అవన్నీ కూడా మనము పాటిస్తున్నామంటే వారు గ్రేడ్ ఇవ్వడం జరుగుతుంది. గ్రేడ్లో కూడా ఏ గ్రేడ్ ఉంటుంది, బి గ్రేడ్ ఉంటుంది. ఆ రకంగా రకరకాల గ్రేడ్స్ ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క విద్యా సంస్థకి న్యాక్ ఏ గ్రేడ్ రావడం అంటే మేము అప్పటి నుండి కూడా 2001 నుండి కూడా ఇప్పటి వరకు క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్గా ఉంది. అంటే ఇక్కడ ఏ ల్యాబ్ తీసుకున్నప్పుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ల్యాబ్గా తయారు చేసినాం. వారికి విద్యార్థులకు కావాల్సిన పద్ధతి లోపల వారికి అన్నీ కూడా రీసెర్చ్ యాక్టివిటీస్ ఏవి ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ ఇక విద్యార్థులు నేర్చుకునే విధంగా ల్యాబ్ ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేసాం. ఈరోజు కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడ సుమారు 1200 కంప్యూటర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కనెక్టెడ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఎలాంటి ఎగ్జామ్ అయినా కండక్ట్ చేయడానికి విద్యార్థుల ముందు ఉంటుంది. కాబట్టి ఈరోజు గవర్నమెంట్లో యూపీఎస్సీ ఎగ్జామ్ కానివ్వండి, ఇంకా గవర్నమెంట్కి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఏ ఎగ్జామ్స్ అయినప్పటికీ కూడా ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ పర్టికులర్గా మహావీర్ని ఎన్నుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒక స్ట్రిక్ట్గా పద్ధతిగా నిర్వహిస్తాం. కాబట్టి ఈ కాలేజీ క్యాంపస్ కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు యూపీఎస్సీ ఎగ్జామ్ మన 1 మంత్ కిందనే జరిగింది. 1 మంత్ కింద జరిగినటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్లో కూడా మొత్తం హైదరాబాద్ రంగారెడ్డిలో ఇది ఒకటి కాలేజీని ఎన్నుకోవడం జరిగింది గవర్నమెంట్. కాబట్టి ఇది మా యొక్క ప్రత్యేకతని మేము అటానమస్ అంటే ఇప్పుడు న్యాక్ ఏ గ్రేడ్ వచ్చిన వాళ్ళకి అటానమస్ వస్తాయి. కాబట్టి న్యాక్ ఏ గ్రేడ్ వచ్చిన తర్వాత మేము అటానమస్ కాలేజ్గా యూజీసీకి అప్లై చేయడం జరిగింది. యూజీసీ వాళ్ళు కూడా ఇక్కడ మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూస్తారు. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి నాణ్యతను చూస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత వారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సలెంట్ ఉంటుంది. ఆ నాణ్యత అనేది 2001 నుండి కూడా అదే రకంగా పాటిస్తున్నాం. కాబట్టి ఆ నాణ్యత ఆధారంగా మనం ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత వారు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అటానమస్ అంటే అఫిలియేటెడ్ అటానమస్ కు పెద్ద ఏం తేడా ఉండదు. అఫిలియేటెడ్ అంటే ఏముంటుంది అంటే మనం విద్యార్థులు రాసినటువంటి ఎగ్జామ్స్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. ఎవాల్యుయేషన్ ఇది మనకే ఉంటుంది. బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇక్కడనే ఉంటుంది. అంటే సబ్జెక్ట్ని ఏ రకంగా మనము యూనివర్సిటీ చెప్పేదానికి కూడా ఇంకా అడిషనల్గా మనం ఏదైనా సబ్జెక్ట్స్ పెంచుకోవచ్చు అంటే పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదే రకంగా ఎవాల్యుయేషన్ కూడా ఇదే క్యాంపస్లో జరుగుతుంది. కాబట్టి న్యాక్ ఏ గ్రేడ్లో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇప్పుడున్న కాలేజెస్ లో చాలా వరకు అందరూ యూనివర్సిటీగా మార్చే ఆలోచనలో ఉన్నారు. మేము కూడా ఆలోచనతోనే ముందుకెళ్ళాం. కాబట్టి ఇవన్నీ స్టేజ్ బై స్టేజ్ వస్తాయి. ఎందుకంటే న్యాక్ ఏ గ్రేడ్ వచ్చింది మాకు, దాని తర్వాత అటానమస్ అయింది. ఈ అటానమస్ అయిన తర్వాత యూనివర్సిటీ పోవడానికి కూడా మాకు కావాల్సినటువంటి ల్యాండ్ ఇక్కడ ఉన్నది. కాబట్టి మేము యూనివర్సిటీగా కూడా రాబోయేటువంటి అతి కొద్ది సమయంలోనే మేము యూనివర్సిటీగా ఈ యొక్క కాలేజ్ను ముందుకు తీసుకెళ్తాం. మారుమూల గ్రామం నుంచి ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారు పిల్లలు. మరి వాళ్ళందరికీ హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు? మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? ఇదే క్యాంపస్ లో హాస్టల్ ఫెసిలిటీ అంటే గర్ల్స్ కి సపరేట్ గా, అదే రకంగా బాయ్స్ కి సపరేట్ గా హాస్టల్ ఫెసిలిటీ. ఎంత మంది ఉండేలాగా ఉంది? మాకు టోటల్ గా ఇక్కడ ఒక 700 స్టూడెంట్స్ హాస్టల్లో మేము అకామిడేట్. బిల్డింగ్ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉన్నది. అయితే 700 స్టూడెంట్స్ ఉండడానికి ఈ యొక్క ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి ఒక 200 గర్ల్స్ కి
ఒక 400 బాయ్స్కి ఉన్నారు. అంటే ఉన్న స్ట్రెంత్ నెంబర్ చెప్తున్నారా లేకపోతే ఓన్లీ ఫర్ 200 గర్ల్స్ కి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు? 250 గర్ల్స్ 450 బాయ్స్ అకామిడేషన్ ఉంది. నా దగ్గర ఇప్పుడు ఆక్యుపెన్సీ ఏంటంటే 200 గర్ల్స్ 400 బాయ్స్ ఆక్యుపెన్సీ. లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఉంది? ఎంత డిస్టెన్స్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు? ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇప్పుడు మా ఓన్ ఫెసిలిటీ ఏవైతే ఓన్ బస్సెస్ ఉన్నాయో అది కుకుట్పల్లి నుండి ఉంటుంది. మియాపూర్ కుకుట్పల్లి నుండి ఒక రూట్ ఉంటుంది. అదే రకంగా జుబ్లీ బస్ స్టాండ్ ఉందిగా సికింద్రాబాద్, దాని అవతల నుండి కూడా ఒక బస్సు వస్తుంది. అదే రకంగా ఈసీఎల్ దగ్గర నుండి వస్తుంది. హైదరాబాద్ దగ్గర నుండి కూడా వస్తుంది. బిఎన్ రెడ్డి దగ్గర నుండి కూడా ఈ రకంగా అన్ని కార్నర్ సిటీలో అన్ని కార్నర్ నుండి మా యొక్క బస్ ఫెసిలిటీ ఉన్నది. అదే రకంగా ఈ యొక్క కాలేజ్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆర్టీసీ బస్సెస్ ఎవ్రీ 3 to 5 minutes ఫ్రీక్వెన్సీలో బస్సెస్ ఈ రూట్లో తిరుగుతుంటాయి. ఎందుకంటే ఇటు మెహదీపట్నం నుండి అటు ఉప్పల్ వరకు కూడా, అంటే ఎల్బీ నగర్, ఉప్పల్, మెహదీపట్నం ఈ రింగ్ రోడ్ ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ ఉందో ఇన్నర్ రింగ్ రోడ్లో 300 నంబర్ అనేటువంటి ఆర్టీసీ బస్ ఉంటుంది. కాబట్టి ఆ 300 నంబర్ ఆర్టీసీ బస్ ఎవ్రీ 3 to 5 minutes ఫ్రీక్వెన్సీలో ఈ బస్సు నడుస్తుంటాయి. కాబట్టి చాలామంది విద్యార్థులు ఈరోజు ఆ యొక్క ఆర్టీసీ బస్సును ఉపయోగిస్తారు. అదే రకంగా ట్రైన్ ఫెసిలిటీ ఎంఎంటీఎస్ కూడా ఉంది. సికింద్రాబాద్ నుండి ఫలక్నామా వరకు ఎంఎంటీఎస్ ఉంటుంది. ఆ యొక్క ఎంఎంటీఎస్ ద్వారా కూడా విద్యార్థులు చాలామంది వస్తారు. ఆ ఫలక్నామా నుండి ఈ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఏవైతే ఉన్నాయో ఆటోస్ ఇవన్నీ కూడా ఏర్పాటు అయి ఉంటాయి. కాబట్టి విద్యార్థులు చాలా సంఖ్యలో ఎంఎంటీఎస్లో వస్తారు, ఆర్టీసీలో వస్తారు. చాలామంది ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు ఏముంటుందంటే పేరెంట్స్ ఓన్ బస్ కాలేజ్ బస్సులోనే పంపిస్తాం మా విద్యార్థులని, ఆ రకంగా వారికి కూడా మేము మా యొక్క ప్రత్యేకమైన బస్సుల ద్వారా ఈ యొక్క కాలేజ్కి తీసుకురావడం జరుగుతుంది. సో థియరీ కంటే ప్రాక్టికల్గా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంటుంది కదా, మాకు ఈ కాలేజ్లో ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? నేను ఇంతకుముందే చెప్పాను, ల్యాబ్ ఫెసిలిటీస్ అనేది ఇక్కడ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈరోజు టీసీఎస్ లాంటి వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ కూడా మా యొక్క ల్యాబ్లో కండక్ట్ చేస్తారు. టీసీఎస్ అని కాకుండా ఇంకా ఎన్ని కంపెనీస్ మీ కాలేజ్తో కొలాబరేట్ అవుతున్నాయి? కంపెనీస్ అంటే జనరల్గా ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ అంతా కూడా ఈరోజు ఏదైతే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ ఎప్సెట్ అనేది ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఎప్సెట్ ద్వారా జరిగేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మా యొక్క కంప్యూటర్ ల్యాబ్లోనే నిర్వహిస్తాం. ఆన్లైన్ ఎగ్జామ్స్ అని ఆఫ్లైన్ ఎగ్జామ్స్లో కూడా మేము సుమారు 2 నుండి 2,500 మంది ఒకేసారి ఎగ్జామ్ రాసేటువంటి ఫెసిలిటీ ఉండదు. దాంతో పాటు ఈ యొక్క కంప్యూటర్ ల్యాబ్స్లో కూడా కొన్ని 100 మంది ఈ యొక్క కంప్యూటర్ ల్యాబ్స్లో ఆన్లైన్ ఎగ్జామ్ చేసేటువంటి ఫెసిలిటీ కూడా ఉన్నది. కాబట్టి దీనికి అంతగానే పెద్దగా చెప్పే అవసరం ఉండేది. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి కాలేజెస్ వెరీ ఫ్యూ ఇన్ తెలంగాణ. కాబట్టి మా యొక్క విద్యా సంస్థలు కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. అదే రకంగా నేను ఇంతకుముందు చెప్పాను, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్స్ ఉన్నది, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్స్ ఉన్నది, సివిల్ ఇంజనీరింగ్ ఉన్నది, ఎలక్ట్రికల్ ఉన్నది, ఎలక్ట్రానిక్స్ ఉన్నది. ఈ రకంగా ఐటీ, సిఎస్సి, సిఎస్ఎం ఇలాంటి కోర్సులు అన్నీ కూడా విద్యా సంస్థలు ఉన్నాయి. దాంతోపాటు ఎంటెక్ కోర్సెస్ కూడా ఈ విద్యా సంస్థకు ఉన్నాయి. ఎంబీఏ కోర్స్ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క కాలేజీలో మేము అంచలంచలుగా ఇవన్నీ బ్రాంచెస్గా ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈరోజు మీరు ఒకసారి ఎవరైనా విద్యార్థులు ఈ యొక్క కాలేజీలో చేరాలనుకున్న వాళ్ళు ముందుగా ఇదే కాలేజ్ అని కాదు, ఎక్కడైనా కూడా మీరు సీట్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ కాలేజీని సందర్శించాలి. సందర్శించినప్పుడే మీకు తెలుస్తుంది ఆ ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఆ కాలేజీలో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, సీనియర్ ఫ్యాకల్టీ జూనియర్ అనేది ప్రత్యేకంగా చూసిన తర్వాత మీరు సీట్కి వెళ్ళాలని నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. అయితే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంటాయి. ఆన్ ఎన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ ఎంతమంది స్టూడెంట్స్ కి జాబ్స్ వస్తున్నాయి? అసలు వాళ్ళకి ఏ విధమైన ట్రైనింగ్ ఇస్తున్నారు? అంటే ఈరోజు కోర్ ఇంజనీరింగ్లో జనరల్గా విద్యార్థులందరూ కూడా ఈరోజు 100 మందిలో సుమారు
80 మంది కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ తీసుకుంటున్నారు. కానీ ఈ కోర్ ఇంజనీరింగ్ కోర్సెస్ని పోవడానికి సిద్ధంగా లేరు విద్యార్థులు. కానీ ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ కూడా కోర్ ఇంజనీరింగ్ను డెవలప్ చేయాలనేటువంటి లక్ష్యంతో ఉన్నది. మా విద్యా సంస్థల కోర్ ఇంజనీరింగ్ ముందు నుండి కూడా మేము సీట్లు నిండకుండా మేము కోర్సులు కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు కోర్ ఇంజనీరింగ్ వైపు విద్యార్థులు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. గవర్నమెంట్ కూడా ఏంటంటే కోర్ ఇంజనీరింగ్లో చదివినటువంటి విద్యార్థులకు ఈరోజు జాబ్స్ దొరికేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈరోజు కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్లో చేరిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి కోర్ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ఒకటే ప్రత్యేకత ఏంటంటే మా యొక్క కోర్ ఇంజనీరింగ్లో చదివినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈరోజు మా కాలేజీలో 100% ప్లేస్మెంట్ అయ్యింది. అంటే మెకానికల్తో పాటు మిగతా కోర్సులు. కంప్యూటర్ కోర్సెస్ అయితే చెప్పనవసరం లేదు, దాంట్లో అన్ని 100% ప్లేస్మెంట్ జరుగుతుంది. కాబట్టి కంప్యూటర్ వాళ్ళకు కూడా ఉద్యోగాలు దొరుకుతున్నాయి, కోర్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు దొరుకుతున్నాయి. కాబట్టి ఈ యొక్క కాలేజీలో పర్టికులర్గా ఏవైతే ల్యాబ్ ఫెసిలిటీస్లో అంటే మా యొక్క విద్యార్థులు మెకానికల్ చదివేటువంటి విద్యార్థులు ఇక్కడ ప్రాజెక్ట్ చేసుకుంటారు. మీరు చూసినట్టయితే కాలేజ్ ముందు ఒక గోకార్ట్ వెహికల్ ఉంది. ఇలాంటి గోకార్ట్ వెహికల్ ఎవ్రీ ఇయర్ మా విద్యార్థులు ఒక తయారు చేస్తుంటారు. సోలార్ కూడా ఈరోజు కాలేజ్లో సోలార్ గ్రిడ్ ఉంది. టోటల్ ఎంటైర్ కాలేజ్ ఈజ్ రన్ బై సోలార్ గ్రిడ్. ఈ యొక్క సోలార్ పవర్ ద్వారానే కాలేజ్ నడుస్తుంది. మేము యూటిలైజ్ చేసినటువంటి పవర్తో పాటు ఇంకా మిగిలిన పవర్ని మేము గవర్నమెంట్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఈ నుండే అంటే మేము 80% యూజ్ చేస్తాం, 20% గవర్నమెంట్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. కాబట్టి ఇదంతా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ విద్యార్థులకు రావాలి. కాబట్టి మేము ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం ఎలక్ట్రికల్ వాళ్ళు సోలార్ ప్రాజెక్ట్ చేస్తుంటారు. ప్రతి సంవత్సరం మెకానికల్ వాళ్ళు ఒక గోకార్ట్ వెహికల్ తయారు చేస్తుంటారు. ఇలా విద్యార్థులతోని ఈ యొక్క స్పెషల్గా ఇలాంటి యాక్టివిటీస్ చేయిస్తాం. కాబట్టి వారికి ఉన్నటువంటి నాలెడ్జ్కి ఏ కంపెనీలో అయినా వారికి అవకాశం దొరుకుతుంది ఉద్యోగాలు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ రిక్రూట్మెంట్ జరుగుతున్నప్పుడు ఓన్లీ మీ కాలేజ్ ప్రజెంట్ చదువుకుంటున్న విద్యార్థులే కాకుండా అల్యూమిని స్టూడెంట్స్ అలాగే వేరే కాలేజ్ స్టూడెంట్స్ కూడా అలో చేస్తున్నారు. నిజమేనా? నిజమే. అంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి, మనకు మీకు రిలేటెడ్ కాలేజీని పిలిపించండి అంటే ఈ సరౌండింగ్ లో ఉన్నటువంటి కాలేజీ చాలా వరకు అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది వెరీ ఫ్యూ కాలేజెస్ లో జరుగుతాయి. కాబట్టి జరిగినప్పుడు మన ఒక లక్ష్యం ఒకటే, ఏదైతే విద్యార్థుల లోపల ఉన్నటువంటి స్కిల్స్ని మనము ఇండస్ట్రీకి ఇవ్వాలి. కాబట్టి నా దగ్గర ఉన్న విద్యార్థులతో పాటు నాకు తెలిసినటువంటి కాలేజెస్ వాళ్ళని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అందులో మంచి వాళ్ళని కంపెనీకి ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో మీ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది? కామన్ పీపుల్ అఫోర్డ్ చేయగలరా? అది పర్టికులర్గా మా యొక్క ఫీ స్ట్రక్చర్ ఈరోజు చాలా కాలేజెస్ అన్ని 1,00,000 పైనే ఉన్నాయి. కానీ మేము ముందు మా ఆఫర్ పెట్టుకునేటప్పుడే అంటే TFRC అనేది ఉంటుంది, తెలంగాణ ఫీజు రెగ్యులేటరీ కమిషన్ అనేది ఉంటుంది. దానికి ఒక రిటైర్డ్ జడ్జి ఉంటారు, వారు అడుగుతారు మనకి ఎంత కావాలి ఫీజు అనేది. మేము ముందు నుండి కూడా 70 నుండి 80,000 మధ్యనే ఉండాలి అనేది మేము కోరడం జరుగుతుంది. మాకు అదే ఫీజు రావడం. కాబట్టి ఈ సంవత్సరం కూడా మా యొక్క ఫీజు మేము కూడా 90 వరకు అడిగాము. గవర్నమెంట్ ఈసారి పెంచట్లేదు, 70,000 ఇచ్చారు. కాబట్టి మన యొక్క ఫీజు కూడా అటు తక్కువ కాదు ఎక్కువ కాదు, ఆ మిడిల్లో ఉన్నటువంటి 70,000 ఉంది. కాబట్టి చాలామంది అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇక్కడ చేరడానికి రియల్గా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎందుకంటే ఫీజు 1,00,000 పైన ఉంటే ఎఫర్ట్ చేయలేరు వాళ్ళు. కాబట్టి వారికి గవర్నమెంట్ 35,000 స్కాలర్షిప్ ఇచ్చినప్పుడు కూడా వారు ఇంకో 35,000 కట్టుకునేటువంటి అవకాశం ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఫీ స్ట్రక్చర్ కూడా 70కి నిర్ణయించుకున్నాం.
అఫోర్డబుల్ ఫీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఎవ్రీ ఇయర్ అడ్మిషన్స్ ఎట్లా జరుగుతుంది? జాయినింగ్ ప్రాసెస్ ఏంటి? జాయినింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎఫ్సెట్ అనేటువంటి ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది. అయితే దీంట్లో 70% సీట్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఏదైతే ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 30% సీట్స్ మాత్రం మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. మేనేజ్మెంట్ కోటాలో కూడా చాలామంది విద్యార్థులకు ఈరోజు తెలంగాణలో చూస్తున్నాం, వారికి ఇంటర్లో 95% వస్తుంది. ర్యాంకు చాలా లాంగ్ ఉంటుంది. అలాంటి వారిని ఎంకరేజ్ చేస్తాము. కాబట్టి గవర్నమెంట్ ఏదైతే మేనేజ్మెంట్ సీట్లో ఏదైతే నామ్స్ ఇచ్చారో బేస్డ్ ఆన్ ఆ నామ్స్ మేము ఫిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ర్యాంక్ ఆధారంగా ఫస్ట్ సీట్ అలాట్ అవుతుంది, లేకపోతే మార్క్స్ ఆధారంగా సీట్ అలాట్ చేస్తాం. కాబట్టి మేము ఈ యొక్క విద్యార్థులు చేరడానికి వారికి అన్ని అనుకూలంగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఈ యొక్క కాలేజీని ఎన్నుకుంటారు. అదే రకంగా మేనేజ్మెంట్ కోటా వచ్చినట్టయితే కూడా దాంట్లో యాజ్ పర్ మెరిట్ మేము ఇవ్వడం జరుగుతుంది. నాణ్యమైన విద్య అనే కాకుండా విద్యార్థికి అన్ని రంగాలలో నాలెడ్జ్ ఉండడం చాలా అవసరం. మరి మీ కాలేజ్లో ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కి ఎంత ప్రయారిటీ ఇస్తారు? ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ విద్యార్థులకు ఎస్పెషల్లీ గేమ్స్ అండ్ సోషల్ అవేర్నెస్ లో కూడా వారికి ఒక మంచి ప్రత్యేకమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఇస్తాం. గేమ్స్ ఎట్లా ఉంటాయంటే ఈ యొక్క పర్టికులర్గా ఇంజనీరింగ్ కాలేజ్లో మహావీర్ అంటే తెలియని కాలేజ్ ఒకటి ఉండదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మేము స్టేట్ కాంపిటీషన్స్ నిర్వహిస్తాం. స్పోర్ట్స్ స్టేట్ మీట్ జరుగుతుంది, అన్ని ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ జరుగుతుంది. అయితే ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లో కూడా మేము క్రికెట్ ఉంటుంది, వాలీబాల్ ఉంటుంది, ఖోఖో ఉంటుంది, కబడ్డీ ఉంటుంది. ఈ రకంగా గర్ల్స్కి అయితే త్రోబాల్ కూడా ఉంటుంది. ఈ రకంగా ఇలాంటి పోటీలన్నీ కూడా ఇక్కడ నిర్వహించి ప్రత్యేకంగా అంటే వేరే కాలేజెస్ నిర్వహించిన జేఎన్టీయూ నిర్వహించిన దాంట్లో కూడా ఈ యొక్క కాలేజ్కి ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్ వస్తుంటాయి అన్ని ఈవెంట్స్లో. అంటే విద్యార్థులు అలాంటి అంటే స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఈ కాలేజీని ఎన్నుకుంటుంటారు. ఈ కాలేజీ ఎప్పుడు స్పోర్ట్స్ కండక్ట్ చేస్తుంటారు. కాబట్టి ఈ మేము ప్రత్యేకంగా ఈ యొక్క ఎవ్రీ ఇయర్ స్టేట్ కాంపిటీషన్స్ నిర్వహిస్తుంటాం. అదే రకంగా గత 25 సంవత్సరాలుగా మేము కూడా ఈ కాలేజ్ కూడా అసోసియేటెడ్ విత్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్. నేను కూడా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఏదైతే ఉందో దానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్. అయితే స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ నిర్వహిస్తాం ఇక్కడ ఈ యొక్క క్యాంపస్లో. అదే రకంగా స్టేట్ ఛాంపియన్షిప్ కూడా నిర్వహిస్తాం. దానికి కోచ్ ఇక్కడ కోచ్ ఉండడంతో పాటు మొత్తం తెలంగాణ మొత్తం లోపల ఈ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అనేది చిన్న చిన్న యూనిట్స్ ఉంటాయి. దాని ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ పర్టికులర్లీ చిన్నపిల్లలు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఆ యొక్క ఈవెంట్ని మేము ఇలా స్పాన్సర్ చేస్తాం. కాబట్టి దాన్ని ప్రోత్సహించడానికి కూడా మేము ముందు నుండి కూడా ఈరోజు అదే టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ద్వారా ఈరోజు ప్రపంచంలో #1 ప్లేయర్స్ కానుండి నేషనల్ ప్లేయర్స్ వరకు కూడా తయారైనటువంటి ప్లేయర్స్ ఆ యొక్క అసోసియేషన్ ద్వారా ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి కాంపిటీషన్లో కూడా మేము వారికి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి దాన్ని స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సెస్ అంటే ఇప్పుడు ఒకటే సంవత్సరం అయింది మాకు ఇది న్యాక్ అటానమస్ కాలేజ్ అయ్యి. మేము ఈ సంవత్సరం నుండి ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సెస్ అలాగే విద్యార్థులకు ఇండస్ట్రీకి ఏ రకమైన అవసరాలు ఉంటాయో దానికి సంబంధించినటువంటి కోర్సెస్ని కూడా నిర్వహించడానికి కోర్స్ కరిక్యులం తయారు చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మనము ఏదైతే గవర్నమెంట్ జేఎన్టీయూ ఇచ్చినటువంటి సిలబస్తో పాటు విద్యార్థులు ఇండస్ట్రీతో ఎలా కనెక్ట్ కావాలనేటువంటి దానిపైన వారికి అవసరం ఉన్నటువంటి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు దాని ద్వారానే ఇండస్ట్రీకి చేరేటువంటి అవకాశం ఉంటుంది.
సో వన్ లాస్ట్ పాయింట్, వేరే కాలేజెస్ కి మీ కాలేజ్ కి ఉన్న యూనిక్ పాయింట్ ఏంటి? వేరే కాలేజెస్కి మాకున్నటువంటి యూనిక్ పాయింట్ ఏంటంటే, ఒకటేమో ఇది అటానమస్ కాలేజ్, రెండోది ఇది సిటీలో నియరెస్ట్ కాలేజ్. ప్లేస్మెంట్స్ చాలా పెద్ద సంఖ్యలో ప్లేస్మెంట్స్ జరుగుతాయి. దాంతోపాటు స్పోర్ట్స్ యాక్టివిటీ అంతా కూడా దీనిలో ప్రత్యేకమైన స్పోర్ట్స్ యాక్టివిటీ జరుగుతుంది. కాబట్టి విద్యార్థులకు ఈ యొక్క కాలేజీలో ట్రైనింగ్ చేస్తే, నేను ఇంతకుముందు స్పోర్ట్స్ చెప్పాను, స్పోర్ట్స్తో పాటు స్టూడెంట్స్ సోషల్గా కూడా ఎలా మూవ్ కావాలి. మనం కేవలం ఎడ్యుకేషనే కాదు, మనము దేశానికి ఉపయోగపడాలి అనేటువంటి భావన వారి రూపం నిర్మాణం చేయడం జరుగుతుంది. అంటే కేవలం నేను చదివిన తర్వాత ఉద్యోగం నా ఇల్లు అనేది కాదు, దేశం ముఖ్యము అనేది వారి లోపల ఆ భావన నిర్మాణం చేయడానికి వివిధ కార్యక్రమాలు తీసుకుంటుంటాం. ఇక్కడ విద్యార్థులు ఇది నా దేశము అనేటువంటి భావన, అంటే సొసైటీని ఎప్పుడైతే వాళ్ళు ప్రేమిస్తారో దేశాన్ని ప్రేమిస్తారు. వాటి సొసైటీ డెవలప్ కావడానికి నా వంతు ఏం చేయాలి అనేటువంటి భావన స్టూడెంట్లో వాళ్ళని నిర్మాణం చేయడానికి ఇక స్వామి వివేకానంద యొక్క బర్త్ యానివర్సరీ కార్యక్రమాలు చేస్తాం. ఎన్ఎస్ఎస్ యాక్టివిటీ ఉంది. ఎన్ఎస్ఎస్ యాక్టివిటీ ద్వారా మన యొక్క గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కీమ్ని ఎటు ఆ రూరల్ విలేజెస్ లోపల ఒక 7 days క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులు ఎన్ఎస్ఎస్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ యొక్క విలేజ్కి 7 days వెళ్తారు. 7 days వాళ్ళకి వాటర్ అవేర్నెస్, ప్లాస్టిక్ మీద అవేర్నెస్, అదే రకంగా పవర్ మీద అవేర్నెస్, ఈ రకంగా హైజీనిక్ మీద అవేర్నెస్, మెడికల్ మీద అవేర్నెస్, ఇవన్నీ అవేర్నెస్ కార్యక్రమాలను కూడా మా యొక్క విద్యార్థులు ఆ యొక్క విలేజెస్కి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రత్యేకత ఏంటంటే, వారు అట్లా వెళ్ళినప్పుడే వారికి ఒక విలేజ్ ఎట్లుంటుంది అనేటువంటి వాతావరణం తెలుస్తుంది. కేవలం విలేజ్లో ఉన్న వాళ్ళకి కాదు, సిటీ వాళ్ళు కూడా అక్కడ వెళ్ళినట్టయితే విలేజ్లో మనం ఇంత పూర్ ఉన్నామో, మనం వీళ్ళందరినీ ఏ రకంగా అభివృద్ధి చెందాలి, అంటే మనం ఏం చేయాలి, మన యొక్క బాధ్యత ఏంటి అనేటువంటి భావన వాళ్ళ లోపల నిర్మాణం చేయడానికి ఇవన్నీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు. మంచి ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించి అఫోర్డబుల్ ఫీజ్ తోటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. సక్సెస్ఫుల్లీ 25 years కంప్లీట్ చేసుకున్నందుకు వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాగే మీరు విద్యార్థులని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా పడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ అండ్ ఈసీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఉషశ్రీ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి కాలేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, కాలేజ్ వివరాలు ఏంటో తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యామ్ నమస్తే. నమస్తే అండి, నా పేరు డాక్టర్ వి ఉషశ్రీ. నేను మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రిన్సిపల్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ ఈసీ డిపార్ట్మెంట్ గా వర్క్ చేస్తున్నాను. ఈ కాలేజ్ 25 years కంప్లీట్ అయిపోయింది. రీసెంట్ గా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్, ఆన్ ది ఈవ్ ఆఫ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ యాక్టివిటీ చేసుకున్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. సో మా కాలేజ్ లో డిప్లొమా, బీటెక్, ఎంబీఏ, ఎంటెక్ కోర్సెస్ ఉన్నాయి. డిప్లొమా వచ్చేసి ఈసీ, సిఎస్సి, ట్రిపుల్ మెకానికల్, సిఎస్సి డిపార్ట్మెంట్. అట్లనే బీటెక్ వచ్చేసి ఈసీ, సిఎస్సి, మెకానికల్, సివిల్, సిఎస్సి, సిఎస్ఎల్, ఐటీ 8 కోర్సెస్ ఉన్నాయి. ఎంటెక్ అండ్ ఎంబీఏ. ఇక్కడ బేసిక్ వచ్చేసి చాలా సీనియర్ ప్రొఫెసర్స్ ఉన్నారు. 25 years ఓల్డ్ ఎస్టాబ్లిష్ కాలేజ్. డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. బెస్ట్ పార్ట్ వచ్చేసి మెంటరింగ్ సిస్టమ్. మెంటరింగ్ సిస్టమ్ అంటే చాలా మంది స్టూడెంట్స్ మనకి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. వాళ్ళకి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఒక టెన్షన్ ఉంటుంది. సో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. జాబ్స్ కానీ అబ్రాడ్ పోవడం కానీ ఎట్లా అనేది దాన్ని మా ఫ్యాకల్టీ బాగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది మ్యాండేటరీ. ఇక్కడ అందరూ స్టూడెంట్స్ ఇంగ్లీష్ లో మాట్లాడతారు, ప్రొఫెసర్స్ కానీ క్లాస్ వర్క్స్ లో కానీ. రెండోది ఇక్కడ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్, అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ లో ఫస్ట్ బీటెక్ నుంచే వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తాము. ఫస్ట్ ఇయర్ లో బేసిక్ కోర్సెస్, ఇంగ్లీష్ కానీ ఆప్టిట్యూడ్ ఇవన్నీ నేర్పిస్తాము. సెకండ్ ఇయర్ నుంచి టెక్నికల్ ప్రోగ్రామ్స్. సో టెక్నికల్ ప్రోగ్రామ్స్ అంటే ఏదైతే బీటెక్ లో ఉన్నాయి ఆ కోర్సెస్ కాక
ఇండస్ట్రీలో ఏవైతే కొత్త కోర్సెస్ ఉన్నాయి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది సబ్జెక్ట్ ఉంది, బీటెక్ సిఎస్సి దాంట్లో ANML స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అది కాక ఇండస్ట్రీలో ఏ వర్క్స్ జరుగుతున్నాయి, అవి ఏ స్కిల్ డెవలప్మెంట్స్ కావాలి దానికి రిలేటెడ్. మాకు ఇన్స్టిట్యూట్ కి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉన్నది, కంపెనీస్ తో మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఇన్స్టిట్యూట్స్ లో ఉన్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ లైక్ IBM అండర్ ది CSR వాళ్ళు మా కాలేజ్ కి వస్తారు, ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, స్టూడెంట్స్ కి అసెస్మెంట్ కూడా ఇస్తారు. సో వాళ్ళు స్టూడెంట్స్ చేసిన అసెస్మెంట్ ని అసెస్ చేసేసి అనలైజ్ చేసేసి స్టూడెంట్స్ ని ఇంప్రూవ్ చేస్తారు. స్టూడెంట్స్ ఫీల్డ్ వర్క్ వెళ్ళేసి విజిట్ చేసి యాక్చువల్ గా థియరిటికల్ పార్ట్ ఏమైతే వాళ్ళు చదివారు ప్రాక్టికల్ గా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనేది నేర్చుకుంటారు. నెక్స్ట్ ఫ్యాకల్టీ PhD చేస్తున్నారు, వాళ్ళు చేసే వర్కే MTech స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ కూడా ఇస్తారు. సో ఆ ప్రాజెక్ట్ వర్క్ ఏదైతే పిల్లలు చేస్తున్నారో అదంతా సోషల్ రిలేటెడ్ లైవ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఏమున్నది ట్రెండ్ ఎడ్యుకేషన్ దాంట్లోనే చాలా టెక్నాలజీస్, చాలా మెథడాలజీస్ వచ్చినాయి, చాలా అసెస్మెంట్స్ వచ్చాయి. సో అవన్నీ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఎన్హాన్స్డ్ వేలో వర్క్ చేస్తారు. ఫ్యాకల్టీ స్టూడెంట్స్ కి చాలా కోఆపరేట్ గా ఉంటారు, చాలా కొలాబరేట్ కూడా అవుతుంటారు. మెంటరింగ్ సిస్టమ్ స్టూడెంట్స్ కి డైరెక్ట్ టీచర్స్, ఒక టీచర్ కి ఒక 15 మెంబర్స్ స్టూడెంట్స్ ఇస్తాము. ఆ 15 మెంబర్స్ కి ఎవ్రీ వీక్ ప్రోగ్రామ్ ఉంటుంది. వాళ్ళది అటెండెన్స్ కానీ, వాళ్ళ మార్క్స్ కానీ, వాళ్ళకి ఏదైనా అండర్స్టాండింగ్ ఏమన్నా కాలేదు, వాళ్ళు ఎక్కడన్నా పోస్టర్ ప్రెజెంటేషన్ కానీ, పేపర్ ప్రెజెంటేషన్ కానీ చేయాలనుకుంటే దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు, ఎట్లా సపోర్ట్ చేయొచ్చు, దానికి ఏమేం కావాలి, ఫీల్డ్ విజిట్ కి వెళ్ళాలా లేకపోతే ఏదైనా మెటీరియల్ పర్చేజ్ చేసుకొని లైవ్ గా చేయాలా అనే దానికంతా ఫ్యాకల్టీ స్టూడెంట్స్ కోఆపరేట్ చేస్తారు. స్టూడెంట్స్ దాన్ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తారు. డైరెక్ట్ ప్లే స్టోర్ లో కానీ మిస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఆ యాప్ ద్వారా నుంచి వాళ్ళ అటెండెన్స్, వాళ్ళ మార్క్స్, డే టు డే సర్క్యులర్స్, ఎనీ ఇన్ఫర్మేషన్ లైక్ ది సెలబ్రేషన్స్, కాలేజ్ రిలేటెడ్ యాక్టివిటీస్ పేరెంట్స్ కూడా చూసుకోవచ్చు. పేరెంట్స్ ఎప్పుడన్నా క్యాంపస్ కి రావచ్చు, స్టూడెంట్స్ ని మీట్ కావచ్చు, ఫ్యాకల్టీని మీట్ కావచ్చు, వాళ్ళకి రిలేటెడ్ ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఈ విషయంలో మేనేజ్మెంట్ బాగా సపోర్ట్ చేస్తారు. క్లాస్ వర్క్ కాకోకుండా బియాండ్ ది సిలబస్ బ్రిడ్జింగ్ ఆఫ్ ది గ్యాప్ అనేది ఫ్యాకల్టీ చాలా నీట్ గా డీల్ చేస్తారు. బ్రిడ్జింగ్ ఆఫ్ ది గ్యాప్ అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ నేర్చుకునేటారు. సో ఆ మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఇంజనీరింగ్ లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అది సింపుల్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంతో అడ్వాంటేజ్ ఏమవుతుందంటే స్టూడెంట్స్ కి సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది. సో అది కాకుండా బియాండ్ ది సిలబస్, సే ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ లో మేము ఒక్క పార్ట్ వరకు చేపిస్తున్నాం, ANML ల్యాబ్ చేపిస్తున్నాం. ANML అప్లికేషన్ సే మీరు అగ్రికల్చర్ తీసుకున్నారనుకోండి, అగ్రికల్చర్ ఈజ్ ఎ వెరీ బిగ్ సెక్టర్ ఇన్ ఇండియా. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇప్పుడు వెదర్ ఉన్నది, వెదర్ ఫోర్కాస్టింగ్ చేయొచ్చు, వాటర్ ఉన్నది, వాళ్ళకి సీడింగ్ టెక్నాలజీ ఉన్నది, వాళ్ళకి రకరకాలుగా ఉన్నాయి డిఫరెంట్ సెక్టర్స్ లో. సో అది ఏగా ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే దాని మీద వాళ్ళకి పోస్టర్ ప్రెజెంటేషన్, పేపర్ ప్రెజెంటేషన్ ఉంటుంది. అట్లనే ఒక టాపిక్ తీసుకొని హ్యాకథాన్ కండక్ట్ చేస్తారు. హ్యాకథాన్ లో ఒక టాపిక్ ఇస్తాము, స్టూడెంట్స్ ఆ ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేస్తారు, దాన్ని ఎలా సాల్వ్ చేయగలుగుతారు, ఏ మెథడాలజీ అడాప్ట్ చేశారు, ఈ మెథడాలజీ చేస్తే ఎలా వస్తుంది రిజల్ట్. సో ఫైనల్ గా ఏదైతే సోషల్ రిలేటెడ్ ఉన్నాయి బెస్ట్ అవుట్కమ్ రావడానికి ట్రై చేస్తారు. సో ఈ ఇన్స్టిట్యూట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ది స్టూడెంట్స్ టు గ్రో. అట్లనే మేము పేరెంట్స్ ని చెప్తున్నాము, వాళ్ళ పిల్లల్ని మా కాలేజ్ వదిలినాక ధైర్యంగా ఉండొచ్చు. పిల్లలు సక్సెస్ఫుల్ గా కోర్స్ కంప్లీట్ చేసుకుంటారు, జాబ్ తెచ్చుకుంటారు, MS కూడా వెళ్తారు. సో చాలా మంది స్టూడెంట్స్ MS లో ఉన్నారు. రీసెంట్ గా మేము అల్యూమిని మీట్ కండక్ట్ చేసినప్పుడు చాలా మంది మాకు అబ్రాడ్ నుంచి కండక్ట్ అయినారు. వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఎంప్లాయీస్ కానీ చాలా హ్యాపీగా ఉన్నారు. సో మేము అల్యూమిని మీట్ కి అందరితో ఫీడ్బ్యాక్ తీసుకున్నాము అండ్ ఆల్ ఆర్ వెరీ హ్యాపీ. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది మేనేజ్మెంట్
who has supported the faculty, students, and all this institute member, that how they are overcoming their problems and moving to the new step. దీనికి మేనేజ్మెంట్ చాలా సపోర్ట్ చేస్తారు. సో మై థ్యాంక్స్ టు మేనేజ్మెంట్, పేరెంట్స్, స్టూడెంట్స్, స్టాఫ్, అదర్స్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ముందు క్లాస్ చెప్పారో వాళ్ళందరికీ ఒక బిగ్ థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళ నుంచి ఇవాళ మేము 25 years అనేది ఇంత సక్సెస్ఫుల్ గా హ్యాపీగా చేసుకుంటున్నాం. థ్యాంక్స్ అండి. నమస్తే. Mahavir Institute of Science and Technology Vice Principal and Dean Academics in charge డాక్టర్ బి నాగేశ్వరరావు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి అకాడమిక్స్ మానిటైజేషన్ ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, మరి పిల్లల పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది పూర్తి వివరాలు తన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఎల్జిటివి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. 25 years కంప్లీట్ చేసుకొని సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ మేడం. సార్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, అలాగే స్టూడెంట్స్ తో ఫ్యాకల్టీ ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతారని ఎలా మానిటర్ చేసుకుంటారు? ఓకే మేడం. ఐ యామ్ డాక్టర్ బి నాగేశ్వరరావు, డీన్ ఆఫ్ అకాడమిక్స్ అండ్ వైస్ ప్రిన్సిపల్. Mainly, daily what we are doing is I am assisting to the principal madam, as well as I am looking all the class of monitoring either faculty, the students are they are regularly coming on, and also I am looking for the course files, attendance, monitoring, plus research techniques, research motives, as well as for the improvement of faculty as well as the students. We are conducting some type of programs here. For the faculty in the college also we are conducting internal workshops, as well as we are sending the people to outside. Nice. For that students also regularly we are conducting the workshops as well as the quiz programs, etc. Everything we are conducting for improving their performance, as well as for the exams overview. We are conducting assignments, midday exams, continuously evaluating their performance each and every class. As a dean academics, in each and every day, I am going to each and every class. Whenever they are free, I am conducting a class for moral ethics and programs. In addition to the regular programs, also we are conducting sport programs, sports, as well as extracurricular activities, as well as games also regularly. We are conducting state and district-wise programs also. In TT, we got the state-wise prize also. Wow. 2 to 3 times. So that in this way, not only the studies, for the relaxation of their mental, their mind, we are conducting all these type of programs, sir, madam. So that we are always trying to improve their performance, like not only the students as well as the faculty, as well as the total college also. We are also conducting societal programs also. The drugs programs, along with the police for awareness programs also. These are all the societal programs for the sake of improving of our society. Nice, sir. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కి డైలీ ఎంత టైం అలాట్ చేస్తారు? For each and every day, we allotted some class, only one class. స్టడీ పీరియడ్ Study period, sports period. So daily they are playing along with the studies. సో మరి కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తుంటాయి, ఫ్యాకల్టీకి ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తుంటారు? So in that always we are conducting the updated programs, madam. Nowadays you see not only in IT programs or EC, whatever it may be, always faculty trying to update their knowledge and skills. It is necessary to Yes. in a competitive market. సో పిల్లలు అన్నప్పుడు చదివే వాళ్ళు ఉంటారు, చదవని వాళ్ళు ఉంటారు. మరి చదవని పిల్లలకి ఏ విధంగా? For that always daily we are conducting tutorial classes, madam. Okay. If the students are in weak, so that for improving their study or whatever marks, we are conducting daily tutorial programs. చూసారు కదా, ఇదండి మహావీర్ కాలేజ్ యొక్క వివరాలు. బడ్జెట్ ఫ్రెండ్లీలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే అందిస్తుంది. ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంది. పిల్లల బంగారు భవిష్యత్తుకి భరోసా ఇచ్చే మంచి కాలేజ్ అని చెప్పవచ్చు. ఇదండి ఇవాల్టి కాలేజ్ వైబ్ ప్రోగ్రామ్. మరొక ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ సానా సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.